నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి ప్రాముఖ్యంగా మనందరం ఏదైనా భౌతికంగా సజీవులమై ఉండడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఎంతగానో ఆ దేవుణ్ణి మహింపరచవలసిన వారమే అన్నాం. ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఇప్పటి వరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చాలా విలువైనటువంటి విషయాల్ని ఈ ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాశారు. దాదాపుగా కొన్ని వారాల నుంచి, అంటే మధ్యలో ఒక వారం వేరే అంశం బోధించినప్పటికీ ఎఫెసీ పత్రికని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములో ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం. మొదటి అధ్యాయంలో మరి దేవుని సంకల్పం ఏంటి, అదేవిధంగా ఆనాటి విశ్వాసుల కొరకు పౌలు చేసిన ప్రార్థన ఏంటి, క్రీస్తు ఎంతగా హెచ్చించబడ్డాడు, ఈ ఇన్ని విషయాలు మనం చూసాం. ఈరోజు ఒక భయంకరమైన స్థితి ఏంటి అసలు అంటే ప్రపంచం మొత్తంలో భయంకరమైన లేదంటే విఫలం చెందిన స్థితి ఏంటి? ఒకసారి ఇక్కడ పౌలు గారు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ప్రమాదం, బహుశా అది ఎన్ని రోజులు అయిందో, 2 రోజులు అవుద్దండి. 2 రోజుల క్రితం ఇప్పుడు విమాన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? దాదాపుగా 275 మంది. ఈ న్యూస్ వినగానే మనకి ఏమనిపించింది? ఒకటి చాలా బాధ వేసింది, రెండోది అలా చనిపోకుండా ఉండవలసింది, మూడోది ఏంటంటే రకరకాల ఆలోచనల్లో అది ఎలా జరిగింది, మైండ్లో ఇదే ఎక్కువగా తిరుగుతుంది 3 రోజుల నుంచి అందరు కూడా. ఇంకా టీవీ ఆన్ చేసినా, మొబైల్ ఆన్ చేసినా ఒక ఇన్సిడెంట్ జరిగితే అవే వస్తూ ఉంటాయి. అయితే ఒక సంగతి ఏంటంటే దానికంటే భయంకరమైన స్థితి ఒకటి ఉంది. అక్కడ 274 మంది చనిపోయారని అనుకుంటున్నాం, కానీ ఒక మాట గమనించాలి, వారు కేవలం భౌతికంగా మాత్రమే చనిపోయారు. కానీ ఇక్కడ పౌలుగా చెప్తున్నారు ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది దానికంటే భయంకరమైన స్థితి. ఇది మనం ఎక్కువగా మరణాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, కానీ అసలు నిజమైన మరణం ఏంటనేటువంటి చూడలేదు. అసలు నిజంగా చనిపోయిన వారు ఎవరు? పౌలు గారు క్రీస్తులోనికి రాకముందు, అంటే పౌలు గారు క్రీస్తుకు ముందు, అంటే క్రీస్తులోనికి రాకముందు ఎవరైతే మారలేదో వారి స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ వివరిస్తున్నాడు. చూడండి, మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఏం తెలియపరుస్తుందనంటే క్రీస్తునకు వెలుపల ఉన్నప్పటి స్థితి. క్రీస్తునకు వెలుపల ఉన్నప్పటి స్థితి. క్రీస్తునకు వెలుపట ఉండడం అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మీ అపరాధముల చేతను, రెండోది పాపముల చేతను. 2 వర్డ్స్ ఇక్కడ వాడాడు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్గ్రెషన్స్ అండ్ సిన్స్ అనేటువంటి మాట వాడబడింది. అపరాధములు, రెండోది ఏంటంటే పాపములు. అపరాధముల చేతను, పాపముల చేతను మీరేమై ఉన్నారన్నాడు? చచ్చిన వారై ఉన్నాడు అన్నాడు. మీరు గమనించండి, 274 మంది చచ్చిపోయారని అనుకుంటున్నాం మనం. అక్కడ పౌలు గారు రాసేటువంటి విషయం ఏంటంటే అపరాధముల చేతను, పాపముల చేతను ఇంతకంటే ఘోరంగా అనేకులు చనిపోయారు. టుడే భౌతికంగా జీవిస్తున్నటువంటి అనేక కోట్ల మంది ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో చూడండి, మనం కూడా క్రీస్తులో లేనట్లయితే, క్రీస్తులో లేని పూర్వస్థితి ఏ విధంగా ఉందంటే అపరాధముల చేతను, పాపముల చేతను. అపరాధము అనేటువంటిది, పాపం అనేటువంటిది వేరువేరుగా వాడబడినటువంటి సందర్భాలు. అపరాధం అంటే సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే, ఒకటే అపరాధం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యకపోవడం అపరాధం. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయడము పాపం. ఇప్పుడు చూడండి, దేవుడు వద్దన్నాయి చాలా మంది మానేశారు, కానీ దేవుడు చేయమన్నది చేయకపోవడం కూడా ఒక రకంగా ఏంటి? దేవుడు ఒక రకంగా చెప్పాడు, దేవుడు చేయమన్నాడు. అంటే ఇక్కడ చక్కని మాట ఉంది, ట్రాన్స్గ్రెషన్స్ అనేటువంటి మాట ఏంటంటే మనం ఆలోచించినట్లయితే ఏదైతే కమిషన్ చేశాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయకపోవడం అపరాధమే. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయడము
పాపం. మొత్తం మీద మనిషి జీవితాన్ని ఆత్మీయంగా చంపిన ఏంటి? అపరాధములు, పాపములు. మీరు గమనించండి, ఈరోజు చాలా మంది పాపం చేయట్లేదు కదా అనుకుంటున్నారు, కానీ అపరాధం చేస్తున్నారు. అపరాధం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడమే అపరాధం. కనుక ఈ రెండూ కూడా మనిషిని చంపేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే ఒక సందర్భం మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన మిమ్మును ఎలా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు ఏమంటారంటే ఆత్మీయంగా బ్రతకాలి అని అంటే అది ఎవరు చేయగలరు? క్రీస్తు మాత్రమే చేయగలరు. మీరు గమనించండి, ఏ మొహమాటం లేకుండా క్రీస్తులో లేనివాడు ఖచ్చితంగా చనిపోయి ఉన్నాడు. ఒక మాట మీకు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒక పదం మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఏంటంటే ఇక్కడ చక్కని మాట పౌలు గారు మాట్లాడడం జరిగింది. సక్సెస్ అనేటువంటి పదాన్ని మీరు ఎక్కువ సార్లు చూస్తూ ఉంటారు, లేదంటే విజయం. ఇంగ్లీష్లో ఎక్కువ ఏంటంటుంటారు? లైఫ్లో ఏమవ్వాలనుకుంటారు? అందరూ కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. అసలు సక్సెస్ అంటే ఏంటి? లైఫ్లో సక్సెస్ అవడం అంటే ఏంటి? అసలు జీవితంలో మనం ఒక పాయింట్లో సక్సెస్ అయినంత మాత్రాన లైఫ్లో సక్సెస్ అయినట్టు కాదు. జీవితంలో ఒక చోట ఫెయిల్యూర్ అయినంత మాత్రాన లైఫ్ ఫెయిల్యూర్ అని కాదు. లైఫ్ను సక్సెస్ అని డిఫైన్ చేసేది దేవుడు. ఎందుకంటే మానవుడిని ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీద పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు అతను జీవించినప్పుడు అతను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఈ రోజుకి మానవులకి నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలియట్లేదు. నిజమైన సక్సెస్ అని దేని బట్టి డిఫైన్ చేస్తున్నాం మనం? ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా సక్సెస్ అని దేని బట్టి డిఫైన్ చేస్తున్నారు? ఒక పేపర్ మీద మన కోరికలన్నీ రాసుకుంటున్నాం, అయ్యోకే టార్గెట్ రీచ్ అయితే సక్సెస్ అయినట్టు. కానీ అది కాదు. ఒకటి గమనించండి, భూమి మీద మీరు ఏ వస్తువు అయితే తీసుకోండి, ఒక మాటలో చెప్పాలంటే నా చేతిలో ఇక్కడ మైక్ ఉంది, దీని యొక్క పర్పస్ ఏంటి? ఇది మనం మాట్లాడినటువంటి మాటల్ని ఇందులో తీసుకొని ఆ యాంప్లిఫైయర్ ద్వారా ఎక్కువ సౌండ్ వచ్చేలా చేయడం. పోన్లే, ఇది కూడా ఒకవేళ మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే ఒక చిన్న పెన్నం తీసుకుందాం. ఈ పెన్నని ఎందుకు తయారు చేశారు? అది రాయడానికి. అంటే ఇప్పుడు పెన్న చక్కగా రాస్తుందనంటే గమనించండి, దాని అర్థం ఏంటంటే ఆ పెన్ను ఎందుకు తయారు చేయబడిందో ఆ పర్పస్ నెరవేరుస్తుంది. ఒకవేళ నా పెన్ ఇలా గాల్లో ఎగిరేస్తుందని అనుకోండి, అది సక్సెస్ కాదు. మీరు గమనించండి, ఒకవేళ పెన్ను గాల్లో ఎగిరిపోతుందండి విమానంలాగా అని అంటే, అలాగే నా జీవితం చాలా డెవలప్ అయిపోతుందంటే అది సక్సెస్ కాదు. అది ఏ పర్పస్ అయితే దేవుడు పుట్టించాడో ఒక మనిషిని అది నెరవేర్చడమే సక్సెస్. కనుక ఈ రోజున అనేక మంది మానవులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే క్రీస్తులో లేకుండా ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు విజయం అంటే ఏంటి? చాలా మంది చర్చికొచ్చే వాళ్ళు కూడా విజయం అంటే ఏంటో నిజంగా తెలియదు. విజయం అంటే ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి గోల్స్, అంటే మనం పెన్ను పేపర్ మీద రాసుకునేటువంటివి అవి మన ఉద్దేశాన్ని మనం స్కెచ్ చేసుకొని అవన్నీ నెరవేరడం మనం సక్సెస్ అనుకుంటాం. కానీ అది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఏం చేశారంటే చాలా గొప్ప, ఇప్పుడు ఎగ్జాంపుల్ పౌలు గారిని మనం తీసుకుందాం, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని. పౌలు గారి జీవితం ఎప్పుడు సక్సెస్ అయింది ఒకసారి మనం చూద్దాం. ఆయన మారక ముందు ఎలాంటి వాడు? మీరు గమనించండి, మారక ముందు ఆయన ఎలాంటి వాడు? ఆయన పేదోడా? మారక ముందు ధనవంతుడు. కానీ మన దృష్టిలో ధనవంతుడు అయితే సక్సెస్ అయిపోయినట్టే జీవితం. ముందు ధనవంతుడు అతను. ఇంకో విషయం మనం గమనించినట్లయితే అతను ఎందులో సక్సెస్ అయినటువంటి వ్యక్తి అంటే మీరు చూడండి, మీరు గమనించండి, సక్సెస్నే లేదంటే క్రీస్తులో లేని జీవితము ఏ విధంగా ఫెయిల్ అయిందో ఈ పత్రిక రాస్తున్నటువంటి పౌలు జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. మీరు చూడండి, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తులో లేనప్పుడు అతను కలిగి ఉన్నటువంటి ఆధిక్యత చూడండి. క్రీస్తులో లేనప్పుడు అతను కలిగి ఉన్నటువంటి ఆధిక్యతని మనం ఫిలిప్పీ పత్రికలో చూడొచ్చు. చూడండి, మూడో అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అక్కడ అంటున్నాడండి, 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి అది చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు
క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఏమంటాడండి ఆచరించేవారము కావాలేనంటే నేను శరీరమును. మీరు గమనించండి, ఇది ఎప్పుడు స్థితిది పౌలు గారు మాట్లాడుతున్నారు? క్రీస్తులో లేనప్పుడు అతను కలిగి ఉన్న స్థితి. ఓసారి దీన్ని జాగ్రత్తగా గమనించండి. క్రీస్తులో లేనప్పుడు మీరు గమనించండి, పౌలు గారే స్వయంగా ఎఫెసీ పత్రికలో రాసింది ఏంటంటే, అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పుడు పౌలు గారు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందులో లేడు? క్రీస్తులో లేడు. అప్పుడు స్థితి అని చెప్తున్నాడు. అయితే భౌతికంగా ఆయన ఎలా ఉన్నాడు? భౌతికంగా చచ్చిన వాడు కాదు. భౌతికంగా చాలా హోదా ఉన్నటువంటి వాడు. మీరు గమనించండి, భౌతికంగా అతనికి ఉన్నటువంటి చూడండి 4వ వచనంలో చూడండి. కావాలంటే 3వ అధ్యాయము 4వ వచనం అంటున్నాడు, కావాలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును, మరి ఎవడైనను శరీరం ఆస్పదం చేసుకొని తెలిసినల్లా నేను మరి ఎక్కువగా ఏం చేసుకోవచ్చు అన్నాడు. ఎవడన్నా శరీర రీతిగా గొప్పోడు అని అనుకుంటే నేను అంతకంటే ఎక్కువ గొప్పోడు శరీర రీతిగా, కానీ క్రీస్తులో మాత్రం చనిపోయినవాడినే చెప్పేశాడు చివరిలో ఫిలిప్పీ పత్రికలో. ఇవన్నీ ఉన్నప్పటికీ నా జీవితాన్ని నేను ఎలా ఎంచుకున్నాను? పేటతో సమానంగా ఎంచుకోండి. నిశ్చయముగా నా యేసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము. అంటే మీరు గమనించండి, లైఫ్ లో నిజంగా సక్సెస్ అవడం అంటే ఏంటి? జీవితం విజయం చెందడం అంటే ఏంటి? ఈ రోజున యవనస్తులు గమనించండి, లేదంటే మనలో ఉన్నటువంటి వారు ఎవరైనా గమనించండి, సక్సెస్ అనే మాట ఎక్కువ యవనస్తులు వాడతారు. నిజంగా మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎందుకైతే సృష్టించాడో అది నెరవేర్చకుండా మీరు భౌతికంగా ఎన్ని సాధించినది విఫలమే. ఇది ప్రతి మనిషి గమనించాలి. ఎందుకంటే ఒకవేళ అదే సక్సెస్ అనుకుంటే యేసు ప్రభు అసలు వీళ్ళు సిలువ మీద చనిపోవాల్సిన అవసరం లేదు. అసలు యేసు ప్రభు సిలువనే సంకల్పంలోంచి ఆయన ఏం చేద్దుడు? తీసేద్దుడు. ఒక యేసు ప్రభు సిలువ లేనప్పుడు అందరూ కూడా విజయం సాధించేసినట్టే. అందుకే అంటాడు, ఏమంటాడనంటే సిలువ యందు తప్ప నాకు దేని యందు ఏం లేదు, అతిశయం లేదు. ఈ భూమి మీద ఇక్కడ గమనిస్తున్నాడు. ఇంకో మాట అంటున్నాడు చూడండి, ఇంకా ఏ విషయంలో ఉన్నాడు? కావాలంటే నేను శరీరం ఆస్పదం చేసుకొని వచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకొని తెచ్చినలా నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చు. 8వ దినం ఏం పొందాడు అంటే భౌతికంగా గుర్తింపు ఏంటంటే 8వ దినాన్న పౌలు గారు ఏం పొందాడు? సున్నతి పొందాడు. 8వ దినాన్న సున్నతి పొందాడు. సున్నతి గలవారు అని అంటే వారు చాలా ఏంటంటే ఇశ్రాయేలు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడినే. ఏ గోత్రంలో పుట్టాను నేను? బెన్యామీన్ గోత్రంలో పుట్టాను. నేను చాలాసార్లు చెప్పాను ఎందుకు బెన్యామీన్ గోత్రం అనే మాట కూడా పౌలు ఇండికేట్ చేశాడనంటే, ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుంచి వచ్చాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజు గోత్రం అది భౌతికంగా. ఎందుకంటే ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు బెన్యామీన్ గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఇంకా ఏం సాధించాడు చూడండి, గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినే. ధర్మశాస్త్ర విషయమే అంటే ఎడ్యుకేటెడ్. పౌలు గారు ఏమో అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఒక మాటలో చెప్పాలనుకున్నటువంటి అంటే నీవు ఎడ్యుకేషన్లో ఈ భూమి మీద సాధించినంత మాత్రాన నీ జీవితంలో సక్సెస్ అయినట్టు కాదు. మీరు గమనించండి, ఒక మాటలో చెప్పాలనంటే ఎడ్యుకేషన్ అన్నిటువంటి భౌతికంగా అన్ని మానవుడికి కావాలి, ఉండడానికి నివాసం కావాలి, లేదంటే మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి అన్ని కావాలి. కానీ ఆ మానవుడు దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే అతను అపరాధముల చేతనో పాపం చేతనో చచ్చిన వాడై ఉన్నాడనే సంగతి ఈ రోజున మనం ఆలోచించవలసింది. ఎందుకన్నాడంటే మీకోసం ఏమని చెప్పాడని యేసుప్రభు, మీ పిల్లల కోసం ఏమన్నాడండి? ఏడవండి అన్నాడు. కానీ ఈ మానవుడు భూమి మీద ఎక్కువ వీటి కోసం ఏడుస్తున్నాడు. ధనమనే కాదు, ఈ భూలోకంలో అనేకమైన ఏదో వస్తువులు సరిగ్గా లేవని ఏడుస్తున్నాడు, లేదంటే ఇల్లు సరిగ్గా లేదని ఏడుస్తున్నాడు, లేదంటే సరైన ఉద్యోగం లేదని ఏడుస్తున్నాడు. ఇవన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే క్రీస్తులో లేకపోయాడని ఏడవడం చాలా ఉత్తమం పిల్లల కోసం. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, సిలువ మోసేటప్పుడు చెప్పాడు ఈ పని. సిలువ మోసేటప్పుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే యెరూషలేములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇదిగో వాళ్ళందరూ తాగుబోతులు కాబట్టి, లేదంటే వాళ్ళందరూ కూడా సరిగ్గా వాళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టి వాళ్ళ గురించి ఏడమని అనలేదు. ఎందుకంటే నేను సిలువ మోస్తున్నాను. ఈ రోజున మీరు ఏడవలసిన దేని గురించేనంటే మీకోసం
మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడే విజయవంతమైన జీవితాన్ని జీవించగలడు. ఎందుకంటే ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు తన సంకల్పంలో రాసి ఉంచినటువంటిది. ఎందుకంటే ఈ భూమి మీదకి వాడు గమనించండి, భూమి మీద మనం వచ్చిన తర్వాత వేసుకున్నటువంటి గోల్ కంటే అసలు మనం పుట్టక ముందే మానవుల పట్ల కలిగి ఉన్న గోల్ గొప్పదా కదా చెప్పండి? ఏది గొప్పది? కానీ మనం ఏమనుకున్నాం అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏయో కొన్ని వందల గోళ్ళు సృష్టించుకొని అవి నెరవేరితే సక్సెస్ అని, అవి నెరవేరకపోతే ఫెయిల్యూర్ అని, ఇంకా మనము అదే దృష్టితో ఉన్నాము, ఈ ప్రపంచాన్ని కూడా అదే దృష్టితో చూస్తున్నాము. ఒకవేళ నిజంగా ఒక విషయం గమనించండి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో చూడండి, ఇంకా ఏమన్నారో చూడండి. ధర్మశాస్త్రం విషయమై పరిసయుడిని, ఆసక్తి విషయం ఎలాంటి వాడిని, సంఘంను హింసించేవాడిని, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింజుడిని అంటున్నాడండి. ధర్మశాస్త్రం వలన నీతి విషయమై, ఇక్కడ ఎఫెసీ పత్రికలో మాట ఉంది. నీతిని ఎలా డిపెండ్ చేశాడంటే ఇక్కడ క్రీస్తు విషయమైన నీతి విషయంలో అనింజుండి అని అంటలేదు. ఏ విషయమైన నీతి విషయమైన అనింజుండి అంటున్నాడు ఆయన? విశ్వాసం వలన నీతి విషయంలో అనింజుండి అని పౌలు అంటలేదు. ధర్మశాస్త్రం వలన నీతి విషయమైన నేను అందించు అంటే నేను ధర్మశాస్త్రం ప్రకారంగా కరెక్టే కానీ క్రీస్తులో మాత్రం నేను కరెక్ట్ కాదు. అది ఎప్పుడు కరెక్ట్ అయ్యానంటే నా యేసు క్రీస్తును కూర్చుని జ్ఞానం దగ్గర నేను వచ్చినప్పుడే. అందుకే బైబిల్ గ్రంథంలో మన ఆలోచించలే. ఇక్కడ చూడండి, ఇంకా మనకి ఎఫెసీ పత్రికలో ఏముందో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన 2వ అధ్యాయం మొదట వచనం, మీరు అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, అంటే క్రీస్తులో లేకపోయినప్పటికీ ప్రపంచ ధర్మము చొప్పున నడవడం కూడా ఆత్మీయంగా చనిపోవడమే. ప్రపంచానికి ఒక ధర్మం ఉందా లేదా? ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని ప్రతి లారీ వెనకాల ఏముంటుంది, అది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ క్రీస్తు, ఎందుకంటే ధర్మం కాపాడినా ఒకవేళ నువ్వు ప్రపంచ ధర్మం చొప్పున నడిచినా క్రీస్తులో లేకపోతే నువ్వు చనిపోయినట్టే. ఎందుకనంటే మనము శారీర స్వభావంగా ఉండేటువంటి ధర్మాన్ని ఖచ్చితంగా అనుసరిస్తాం. ధర్మం మనకు కొంతవరకు మేలు చేస్తుంది కానీ క్రీస్తులోంచి మనం బ్రతికించలేదు. బ్రతకాలంటే ఒక వ్యక్తి ఎక్కడికి రావాలి? చూడండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు ఏం చేశారు? నడుచుకున్నది. ఇది కూడా సక్సెస్ అని అన్నాడు. మీరు గమనించండి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మన బైబిల్ అలాంటి ఉదాహరణ మనం కొన్ని చూద్దాం. ఒకసారి కొన్ని ఉదాహరణలు మీకు నేను తెలియజేస్తాను. వారి జీవితాల్లో ఎందుకు వారు అర్జెంటుగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు భౌతికంగా, కానీ వారు ప్రపంచ ధర్మం చొప్పునను, లేదంటే ధర్మశాస్త్రం చెప్పినను, లేదంటే వారి మనసులో ఏదైతే ఉందో దాన్ని చెప్పిన చేసిన వారే. కానీ వారు క్రీస్తులో లేనప్పటి స్థితిని వారు గుర్తించారు. మీరు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. అక్కడ చాలా మంది, వేల మంది ప్రజలు ఎక్కడ కూడి ఉన్నారు చూడండి. అపోస్తుల కార్యాల్లో చూడండి, 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 5వ వచనము, ఆ కాలమందు ఆకాశము కింద నుండు, చూడండి, ఆ కాలమందు ఆకాశము కింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఏం చేశారు? మీరు గమనించండి, ఇక్కడ సమకూడింది ఎవరు? చూడండి, ఆ కాలంలో ఆకాశం కింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు. ఎవరు వీళ్ళు? భక్తి గల యూదులు. మీరు గమనించండి, భక్తి గల యూదులు. రెండోది ఏంటంటే యూదులు యెరూషలేములో ఏం చేశారు? యెరూషలేములో కాపురం ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా యెరూషలేము వచ్చారు. ఈ యెరూషలేము వచ్చింది ఎవరు? భక్తి గల యూదులు. అంటే ఇక్కడ భక్తి ఉందా లేదా వాళ్ళకి? భక్తి గల యూదులని ఎందుకు రాశాడు? రెండోది ఏంటంటే వారు యూదులు, ధర్మశాస్త్రం బాగా చేసిన వారే. సరే, ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయానికి వస్తే మీరు గమనించండి, ఈ మాట మాట్లాడింది ఎవరో చూడండి. ఒకసారి 2వ అధ్యాయము మీరు గనక ఆలోచించినట్లయితే చూడండి, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏముందో.
క్షమించండి, 2వ అధ్యాయమే. ఇది చూడండి, 37వ వచనంలో చూడండి. వారు ఈ మాట విని, ఎవరు వీళ్ళు? వారు ఈ మాట విని, నేను ఇందాక ఎవరి గురించి మాట్లాడుతున్నాను? వాళ్ళని వచ్చుకోవడం ఎందుకు హృదయంలోని? భక్తి గల యూదులు కదా, వారు ఎందుకు హృదయంలో నొచ్చుకున్నారు? మీరు గమనించండి, ఇక్కడ నేను ఎవరి గురించి అయితే ఇందాక వచనం చదివించానో వాళ్ళే హృదయంలో మళ్ళీ నొచ్చుకున్నారట. అంటే దేవుడు సంకల్పం ప్రకారం అసలైన ఉద్దేశంలోకి వస్తున్నారా లేదా వాళ్ళు? ఇది మనం గమనించాలి. అసలైనటువంటి దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పంలోంచి నువ్వు తప్పుకోవడమే క్రీస్తు. అది చాలా భయంకరమైన స్థితి. ఈ రోజున మన ఆలోచనలన్నీ కూడా దేని గురించి ఉంటున్నాయంటే 30 సంవత్సరాలు అయిపోతున్నాయి, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయిపోతున్నాయి. దేవుడు ఏ పర్పస్ అయితే మానవుని సృష్టించాడో ఆ పర్పస్ మానవుడు తొలగిపోతున్నాడు. ఎందులో బిజీ అయిపోతున్నాడు ఎక్కువగా? ఈ లోక సంబంధమైన ప్రపంచ ధర్మం చొప్పున ముద్దైపోతున్నాడు. వీళ్ళు చూడండి ఏం చేశారు 37వ వచనంలో. వారు ఈ మాట విని ఏం చేశారు? హృదయంలో ఏం చేశారు? నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తుల్ని అడగ్గా. వీరు మేమేమి చేస్తాము అని అడిగినప్పుడు మీరు గమనించండి, వీరు చాలా టెన్షన్తో అడిగారు ఈ మాట. ఇప్పుడు మీరు గమనించండి, మేమేమి చేతుము అనే మాట మనం ఎప్పుడు అడుగుతాం? సాధారణంగా మీరు చూడండి, ఎప్పుడైనా టెన్షన్తో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఏం చేయాలి అనే మాట ఎప్పుడు అడుగుతాం? హాస్పిటల్లో అడుగుతాం, లేదంటే ఎక్కడ అడుగుతాం? మన ఆటోమేటిక్గా ఇంట్లో ఏదైనా జరిగిందని అనుకోండి, ఏదైనా పాము వచ్చేసిందని అనుకోండి, సడన్ గా వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడి పరిగెడతాం. దానికంటే ఎక్కువ టెన్షన్గా వాడబడిన పదం ఎక్కడ వాడబడింది? ఇప్పుడు మేమేం చేయాలి? వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, వారు చేస్తున్న పదవులు అలాగ ఉన్నాయి, వారి భూములు అలాగ ఉన్నాయి, అయినా మేము ఏం చేయాలని అడిగారు. మీరు గమనించండి, వాళ్ళు మేమేమి చెయ్యాలి అని అడిగినప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారో చూడండి. మేమేం చేద్దామని పేతురు కడమ అపోస్తుల్ని అడగా, పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందమంటున్నాడండి? బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. మీరు గమనించండి, ఒకడు క్రీస్తులోకి రావడం ఎంత అత్యవసరం. నిజంగా నా స్థితిని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది? నేను డేంజర్ కండిషన్లో ఉన్నాను అనిపిస్తుందా, లేదంటే నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనిపిస్తుందా? ఎందుకనంటే ఈ జీవితంలో అలా సంవత్సరాలన్నీ గడిచిపోతుంటే చివరికి నువ్వు సాధించింది ఏంటి అని నీ దేవుడు అడిగినప్పుడు ఖచ్చితంగా అయ్యా నేను ఇక్కడ చూడండి, భక్తి గల యూదులు వీళ్ళందరూ కూడా, కానీ వారు తమ జీవితంలో ఎప్పుడు సక్సెస్ అయ్యారంటే ఇక చెప్తున్నాడు ఏమంటాడంటే, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలని కొంతమంది అడుగుతారు. అక్కడ పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదు. ఇది చెప్తున్నాడు. వీళ్ళు ఎందుకు ఇలా అన్నారంటే పాప క్షమాపణ అంటే మేము భక్తి గల యూదులం అయినప్పటికీ అపరాధం చేతనం పాపం చేత మేము ఏమైపోయాం? మీరు గమనించండి, ఒకడు భౌతికంగా ఉన్నతంగా ఎదిగినప్పటికీ అపరాధం చేతనే పాపం చేతనే ఏమైపోయాడు? చనిపోతున్నాడు. ఈ రోజున ఈ పరిస్థితిని ఈవెన్ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు చాలా మంది అన్యులు కూడా వదిలేండి, క్రైస్తవులైన మనకు కూడా ఆత్మ తీవ్రత అనేటువంటిది ఉన్నదా? మనం ఇతరులు రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామా? లేదంటే పర్లేదురే వారి జీవితంలో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు కదా అని భౌతిక సంబంధమైన కోణంలోనే సక్సెస్ అని డిఫైన్ చేస్తున్నామా? ఒకవేళ అలా డిఫైన్ చేసినట్లయితే వాడు గమనించండి, దేవుడు ఒక మనిషిని ఎందుకు సృష్టించాడో అది చెయ్యకపోవడమే విఫలం. నేను ఇందాక చెప్పాను కదా, నా పెన్న గాల్లో ఎగిరిపోవడం సక్సెస్ కాదు అది. ఎందుకంటే అది రాయాలనే పర్పస్తో తయారు చేయబడింది అది. అవునా? రాయాలి. అది రాయకుండా మిగతా పనులన్నీ పెన్న చేస్తే ఏమంటారు అంటే దాని సక్సెస్ అంటారా? మీరు గమనించండి. అలాగనే దేవుడు ఎందుకు ఈ భూమి మీద మనుషులను పుట్టించాడో, మరలా వారు పాపం చేసినప్పుడు దేవుడు ముందుగానే ప్రేమ కలిగి వారిని ఏం చేశాడనంటే తన కుమారుని యొక్క బలిత్యాగము ద్వారా మానవులు మరలా తన వైపుకు తిప్పుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు ఈ త్యాగాన్ని కూడా వ్యక్తి మర్చిపోతే, అందుకే బైబిల్ అందులో సువార్తలు ఎందుకు ప్రకటించారు? అసలు ఎవరికి ప్రకటించారు సువార్తల్లో? మీరు గమనించండి. ఒకసారి మన ఆలోచనలో భౌతికంగా
క్షేమంగా, ఒకవేళ భౌతికంగా మీ జీవితాల్లో కొన్ని కొన్ని కొదువులు ఉండొచ్చు, అంత మాత్రాన మీరు విఫలమైనట్టు కాదు. భౌతికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిని అంత మాత్రం సక్సెస్ అయినట్టు కాదు. నిజమైన సక్సెస్ ఏంటంటే క్రీస్తు ఉండడం. ఒకసారి మనం ఆలోచిద్దాం. అపోస్తలుల కార్యాల 16వ అధ్యాయంలో పేతురు, పౌలు, శీల వాక్యం ప్రకటిస్తున్నందుకు వారిని ఎక్కడ పడేశారండి? జైల్లో పడేశారు. చూడండి, వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి ఏం చేశారు? బిగించారు. చూడండి, మనకు 16వ అధ్యాయంలో మనకు ఉంటూ ఉంటుంది. చూడండి ఏమంటున్నాడంటే 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. 16వ అధ్యాయం 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి ఏం చేశారు? చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయక ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలకు త్రోసి వారి కాళ్ళకి ఏం చేశాడు? మీరు గమనించండి, కాళ్ళకు బొండలేసి బిగించడం అంటే అది మంచి స్థితి, చెడ్డ స్థితి? అది భౌతికంగానే మీరేమనుకున్నా అది ప్రమాదమైన స్థితి. ఎందుకంటే ఇంకో 5 నిమిషాలు బొండలేకపోతే ప్రాణాలు వదిలేస్తాడేమో అని టెన్షన్ ఉంటుంది. అవునా కదండి? కానీ వీళ్ళేంటి ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. ఇక్కడ చూడండి మనకి ఏం జరుగుతుందో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థించు కీర్తన పాడుచుండ్రి. ఖైదీలు ఏం చేస్తున్నారు? వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగింది? భూకంపం కలిగింది. చెరసాల పునాదులను వెంటనే తలుపుని తెరుచుకున్న అందరి బంధకంలో ఊడాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఎవరెక్కడ డేంజర్ పొజిషన్లో ఉన్నారు అంటే, ఒక మాటలో మీరు గమనించినట్లయితే మీరు భౌతికంగా ఆలోచిద్దాం ఒకసారి. చెరసాలను కాపాడేటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నాడు. మీరు భౌతికంగా వీళ్ళిద్దరిలో ఎవరు డేంజర్లో ఉన్నారనుకుంటారు? మీరు పౌలు గారా చెరసాల నాయకుడా? పౌలు గారా చెరసాల నాయకుడా? భౌతికంగా చెప్పండి. పౌలు గారే కదా. భౌతికంగా డేంజర్లో ఉన్నది ఎవరు? మనం ఏమనుకుంటాం జనరల్గా? అయ్యయ్యో, చెరసాల నాయకుడు చూడండి మంచి ఉద్యోగం చేసుకుంటూ గేటు దగ్గర కాపలా కాసుకొని. ఎందుకంటే రోమలు మంచి ఉద్యోగం, అదేమి చెరసాల నాయకుడు రోమలు మంచి జీతాలు ఇస్తారండి. వాళ్ళ శిక్షలు ఎలాంటివో వాళ్ళ రుసుము కూడా అలాగే ఉంటుంది. అందుకే పౌలు కూడా నాకు ఏ పౌరసత్వం ఉందన్నాడు చోట? రోమ పౌరసత్వం ఉందన్నాడు. మీరు గమనించండి, చెరసాల నాయకుడు మంచి పోస్టే. చెరసాల నాయకుడు చిన్న విషయం కాదు. తను చాలా జీతం ఇస్తారు. తేడా వస్తే చెరసాల నాయకుడిని కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. ఇప్పుడు డేంజర్లో ఉన్నది ఎవరు అనుకుంటారు మీరు? ఇప్పుడు భౌతికంగా అయ్యయ్యో ఏమైపోయింది? ఎందుకనంటే వాళ్ళు ఇంకా గట్టిగా కొట్టారు, బొండలు వేసి బిగించారు, సంఖ్యలు వేశారు. ఇంకేమైపోతారు? ఇంకా కాసేపు అలాగే ఉంటే, ఇంకా కొడితే ఏమైపోతారు? వాళ్ళు చనిపోతారు. చెరసాల నాయకుడు మాత్రం చక్కగా డ్యూటీ చేసుకుంటే బాగానే ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా చెరసాల నాయకుడికి ఏళ్ళకంటే ఎక్కువ టెన్షన్ వచ్చింది. ఎందుకు? మీరు గమనించండి, ఈ రోజున ఆ విధమైనటువంటి టెన్షన్ మానవుల్లో ఉందా? మీరు చూడండి, కింద చెరసాల నాయకుడు ఏమన్నాడో చూడండి. అదే రాత్రి, పైగా పగల కూడా కదా, అర్ధరాత్రికి అతనికి ఎందుకు టెన్షన్ అంత? ఎందుకు అర్ధరాత్రి అంత టెన్షన్ పడిపోయాడు చెరసాల నాయకుడు? మా అయితే అర్ధరాత్రి దేని గురించి టెన్షన్ పడతారు? ఏదన్నా సడన్ గా అనారోగ్యం పోలేదు అనుకోండి, ఏదో సడన్ గా కడుపు విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది, లేదంటే విపరీతంగా తలపోటు వచ్చేస్తుంది, లేదంటే సడన్ గా ఏదో జరిగింది, అప్పుడు అర్ధరాత్రి టెన్షన్ పడతారు. కానీ ఇక్కడ రాత్రికి రాత్రి టెన్షన్ పడవలసిన అవసరం చెరసాల నాయకుడికి ఎందుకు వచ్చింది? ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ రోజు అపోస్తలు ఎలాంటి సువార్తను పాటించారు చూడండి. అర్ధరాత్రి ఏమన్నాడో చూడండి. అక్కడ చూడండి, మనం ఆలోచించినట్లయితే ఇక చూడండి 28వ వచనంలో చూడండి. అప్పుడు పౌలు, నీవే హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలనకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు. ఇది ఎందుకు అడిగాడు? ఏ రక్షణ గురించి అడిగాడు అతను? ఇప్పుడు ఒక గమనించండి, ఖైదీలు ఎక్కడికే పారిపోలేదంటే భౌతికంగా చెరసాల నాయకుడి లైఫ్ సేఫ్ అయినట్టే కదా చెప్పండి. ఖైదీలు పారిపోలేదండి. ఖైదీలు పారిపోతేనే డేంజర్ ఎవరికి? చెరసాల నాయకుడికి. ఖైదీలు పారిపోలేదు, మేము అందరం ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు, అయినా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు? రక్షణ పొందలేదు కాబట్టి. ఆనాటి అపోస్తలు ఎలాంటి సువార్త పాటించారు, మనుషుల్లో ఎలాంటి టెన్షన్ తీసుకొచ్చారు చూడండి. ఈరోజు భూమి మీద ఆ టెన్షన్ ఉందా మానవులకి?
ఏది సక్సెస్ అనుకుంటున్నారు? ఏది నిజమైనటువంటి భక్తి అనుకుంటున్నారు? ఏది నిజమైన రక్షణ అనుకుంటున్నారు? మీరు ఆలోచించండి. వెంటనే ఏం చేశారు చూడండి. అందుకు వారు, మీరు చూడండి, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు ఏముంచమన్నారు? విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము. మీరు గమనించండి, భౌతికంగా ఎవరు సేఫ్ గా ఉన్నారు అంటే, భౌతిక సంబంధమైనటువంటి బాగుండడం కంటే ఆత్మ సంబంధంగా పోకపోవడం అత్యంత డేంజర్ అని ఎవరు గుర్తించారు ఇక్కడ? చెప్పాలి. ఈరోజు నేను విమానం గురించి ఎందుకు మాట్లాడానంటే, ఆ 275 గురించి అయ్యో పాపమని మనం అనుకుంటాం. కానీ అందులో భక్తిపరుడు నిజంగా ఉంటే, యేసు క్రీస్తు కొరకు నమ్మదగిన వాడు ఆ విమానంలో ఉంటే, అతనికి ఆ మరణం వల్ల ఏ విధమైన ప్రమాదమో లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు మృత్యుంజయుడే ఎక్కడ కూర్చొని ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని, ఓ మరణమా ముజ్జు ఎక్కడ. ఎంతగా డేంజర్ భయపడవలసింది ఎవరో తెలుసండి. నిజంగా ఆలోచించినట్టు భౌతికంగా వారికి చాలా శోధన, అది వారి కుటుంబాన్ని కోల్పోవడం భౌతికంగా చాలా కష్టతరమైన పరిస్థితి అది. కానీ అంతకన్నా కష్టతరమైన పరిస్థితి ఏంటనంటే రక్షణ పొందలేకపోవడం. నువ్వు నిజంగా ఏది ప్రమాదమో గుర్తించగలుగుతున్నావా ఈ జీవితంలో? కనుక నిజమైన సక్సెస్ అంటే ఏంటి జీవితంలో? లేదంటే దేవుడు నిన్ను ఎందుకు పుట్టించుకున్నాడో ఆ పర్పస్. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం. నిజమైన నన్ను ఎందుకు పుట్టించుకున్నావు ఈ లోకంలో? ఎందుకంటే అందుకే మనకి కీర్తనలందరూ ఏముంటుందని అంటే, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము అనేటువంటి మాట ఉంటూ ఉంటుంది. ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. కింద ఫుట్ నోట్లో మాట ఉంటుంది. మనమే ఏం చేసుకోలేదు, సృష్టించుకోలేదు. దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవునికి వాళ్ళ జీవితాలను అప్పగించారు. ఈ భూమి మీద దేవుడు ఒకటి జ్ఞాపకించుకోండి, దేవుడు మనల్ని ఏ ఆలోచనతో అయితే పుట్టించాడో ఆలోచన తెలుసుకోకుండా ఈ భూమి మీద జీవిత యాత్ర ముగించడమే అపరాధం చేతనం, పాపం చేతనం ఏమైపోవడం, చనిపోవడం. అందుకే అన్నాడు, అపరాధం చేతనం, పాపం చేతనం చచ్చిన వారై ఉండే. పౌలు గారు రాస్తున్నారు అక్కడ ఆ విషయం. ఇంకా చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ చెరసాల నాయకుడు ఎప్పుడు పొందాడు బాప్తిసం? రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు ఏం చేశాడు? కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారు చూడండి. వెంటనే అంటే ఎప్పుడు? వెంటనే అంటే ఎప్పుడు అండి? ఆ క్షణమే, రాత్రి ఆగడిలోనే కదా. చూడండి, వారు రక్షణ అంటే వారు భౌతికంగా ఏ విధంగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా వారు రక్షణ కొరకు వారు వెతికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి ఉంటూ ఉంటాడు మనకి. ఆయన ఎవరనంటే, మీరు చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలోనే ఈయన కూడా తన స్వభావాన్ని అంగీకరించాడు. అపోస్తల కార్యాల్లో చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఎవరున్నారు మనకి? ఇక్కడ 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 1వ వచనము. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి ఎవరైనా మీరు గమనించండి. ఈయన కూడా భౌతికంగా సక్సెస్ అయినాడో కాదో చెప్పండి. శతాధిపతి అంటే చిన్న విషయమా? రోమన్ల కాలంలో శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఇతనికి ఎంతమంది ఉంటారు? పైగా ఈయన ఎక్కడికి వెళ్తే 100 మంది వెనకాల ఉంటారంటండి. చాలా టైంలో 100 మంది సెక్యూరిటీ వస్తుంది అనుకోండి, అయ్యో ఎంత ఎదిగిపోరు అంటాం మనం, అవునా కదండి? ఇప్పుడు మామూలుగా వెనకాల ముందు గనలెట్టుకుని వస్తున్నారని అనుకోండి, అయ్యో అది లైఫ్లో సక్సెస్ అంటే అంటాం మనం. శతాధిపతి ఇతను మర్చిపోకండి. పైగా శతాధిపతి మాత్రమే కాదు, ఇతను కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. చూడండి, ఆ మంచి లక్షణాలు ఏంటో చూడండి. అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెనో, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే, ప్రజలకు ధర్మం కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అమ్మయ్య అయిపోయిందని అనుకున్నాడు దేవుడు. ఎలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాలనుకున్నాడు? మీరు గమనించండి, ఇలాంటి మంచి వ్యక్తి దగ్గరికి, ఇలాంటి మంచి వ్యక్తి పాప క్షమాపణ పొందినట్లయితే, అంటే పాపం అంటే ఏమనుకుంటున్నారు మానవులు?
దేవుని నుంచి ఎడబాటే ఏంటి? దేవుని నుంచి ఎడబాటు. ఇక్కడ అందుకే ఏమన్నాడో చూడండి, ఏమన్నాడంటే చూడండి, భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బౌద్ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించి ఉండేవాడు. చూడండి, ఇదే విషయం మనం ఆలోచించినట్లయితే 44వ వచనంలో చూడండి, 10:44లో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఎవరింటి వారికి? ఈ కొర్నేలి కూడా చూడండి ఏం చేశాడు మనం ఆలోచించినట్లయితే. చూడండి ఇక్కడ 10:23 చూడండి, మరినాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పేవారని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మన్నాడు వారి కైసరులో ఏం చేశారు? ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఇంకెవరిని? బంధువుల్ని, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఎందుకు కనిపెడతాడు ఇతను? దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు వీళ్ళతో వాక్యం ద్వారా. బంధువుల్ని, తర్వాత ఏం చేశాడు? స్నేహితుల్ని ఏం చేశాడంటే పిలిపించి వారి కొరకు కనిపెట్టిన. పేతురు లోపలికి రాగా ఎవరు వచ్చారండి? అప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే కొర్నేలికి ఉద్యోగం లేదా? పేతురు వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేయడానికి కానీ అర్జెంట్గా అలా చూస్తున్నాడా? ఎందుకు ఎదురు చూస్తున్నాడు కొర్నేలి? లేదంటే కొర్నేలికి ఆస్తి లేదా? అతనే ఏం చేస్తున్నాడంట? దాన ధర్మాలు చేస్తున్నాడంట. అయినప్పటికీ పేతురు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడు? వారికి రక్షణ అంటే భూ సంబంధమైన అన్నిటికంటే రక్షణ ఎంత అమూల్యం. అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే గొప్ప రక్షణ. ఏమని చెప్పాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఎంత గొప్ప రక్షణ. దేనికంటే గొప్పదంటే నువ్వు ఈ భూమి మీద ఏదైతే సాధించానో అన్నిటికంటే రక్షణ గొప్పది. ఒకడు ఏమీ లేకుండా రక్షించబడితే అతని జీవితం సక్సెస్ అయ్యి, ఒకడు అన్నీ ఉండి రక్షించబడకపోతే అతని జీవితం విఫలమైనట్టే. ఇది ప్రపంచానికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు తన సంకల్పంలో రాసి ఉంచాడు. ఎందుకో తెలుసా? నేను మనుషులను సృష్టించుకున్నాను, కానీ మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత వివిధ తంత్రాలను ఏం చేసుకున్నారు? కల్పించుకున్నారు. నేను సృష్టించుకున్నాను. నేను సృష్టించినటువంటి మనుషులు ఎవరు సృష్టించుకున్నారు? ఇప్పుడు చూడండి, మనది ఏదైనా సరే మన ఇంట్లో ఉందనుకోండి, ఒకటే అంటాం, నా ఇష్టం అంటాం. ఇప్పుడు మన ఇష్టం కాదు. ఎవరు పుట్టించుకున్నారు ఇదంతా కూడా? శరీరాన్ని దేవుడు పుట్టించుకున్నాడు. అందుకేమన్నాడంటే ఈ యొక్క మనసు చొప్పున అన్నాడు. అంటే మన మనసు చెప్పిందో, లేదంటే ఈ ప్రపంచం చెప్పిందో, లేదంటే తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడమో, లేదంటే బంధుమిత్రుల కోరిక నెరవేర్చడమో, స్నేహితుల కోరిక నెరవేర్చడమో మనిషి జీవితం సక్సెస్ కాదు. తను ఎందుకైతే దేవుడు పుట్టించుకున్నాడో ఆ కోరికని ఈ భూమి మీద మానవుడు నెరవేర్చడమే నిజమైన సక్సెస్. అది లేనప్పుడు అందుకన్నాడు ఈ లోకము, ఏమన్నాడు? లోకాశలు ఏమైపోతాయి? లోకం అంటే లోకాశలు అంటే చెట్లకి పుట్లకు ఉండే ఆశలు మనుషులకి ఉంటాయి. లోకము దాని ఆశయు గతించిపోను. లోకం ఉంది, దానికి కొన్ని ఆశలు కూడా ఉన్నాయి. ఈ లోకాశను నెరవేర్చుకునేటువంటి పనిలో మానవుడు అపరాధం చేతనం, పాపం చేతనం. అందుకే అంత డేంజర్ కండిషన్ కాబట్టి పౌలు గారు ఈ 3 వచనాలు రాశాడు. ఏమనంటే మీరు అపరాధం చేతనం, పాపం చేతనం చచ్చిన వారై ఉన్నప్పుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. ఎందుకంటే ఇంకా అంత మాత్రమే కాదు, అసలు గత కండిషన్ మనది ఎలాంటిది అంటున్నాడు అంటే అక్కడ ఇంకా చెప్తున్నాడు. అది చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే చెప్తున్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడండి 2వ అధ్యాయంలో చూడండి, మీరు వాటిని చేయొచ్చు. ఇంకా 3వ వచనంలో చూడండి, మరి వారితో కలిసి మనందరం ఏం చేస్తాం? శరీరం యొక్కయు శరీరానికి ఏముంటాయి? ఆటోమేటిక్గా కోరికలు ఉంటాయి, శరీరాశలు. పోనీ శరీర కోరికలు కాకపోయినా మళ్ళీ మనసులో కోరికలు ఎందుకు వస్తాయనంటే ఇక్కడ చూడండి ఒక మాట అన్నాడు. ఏమన్నాడనంటే వారు యోహాను సువార్తలో మాట అన్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను శరీర హెచ్చుల వలన అంటే అర్థం ఏంటంటే మనకు వచ్చేటువంటి హెచ్చులు. మనుష్య హెచ్చులు అంటే మనుషులందరికీ ఏ హెచ్చులు ఉంటాయి అన్ని మనం నెరవేర్చడం. మనుషులందరి ఇచ్చలు నెరవేర్చడం మనుష్య హెచ్చ. శరీర హెచ్చు అంటే మన శరీరంలో ఉండేటువంటి హెచ్చులు.
అందుకే అన్నాడు, రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారంటున్నాడు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ. కనుక దేవుని వల్ల పుట్టడం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు ఏమంటాడంటే, మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు. చూడండి, ఏ కోరిక నెరవేరుస్తున్నాము అని అంటున్నాడు. గతంలో శరీరం యొక్క మనసు కోరికలు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై. క్రీస్తులో లేకపోవడం అంటే దేవుని ఉగ్రతకు పాత్రలు అవడమే. అంటే విమాన ప్రమాదం కంటే డేంజర్ అదే. నేను అదే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మైండ్లో తిరిగేది అదే కాబట్టి. ఈ భూమి మీద మానవుడు యాక్సిడెంట్లో చనిపోవడం పెద్ద కాదు, లేదంటే ఈ భూమి మీద మానవుడు ఏదో అనారోగ్యంతో చనిపోవడం పెద్ద డేంజర్ కాదు. కానీ దేవుని ఉగ్రత నెత్తి మీద ఎట్టుకొని చనిపోవడం అత్యంత భయంకరం. అందుకే అన్నాడు, పౌలు గారు ఎంత నలిగిపోయాడు తెలుసండి. పౌలు గారు ఎంత నలిగిపోయాడంటే, తన బోగకపోయినా, తనకు అన్నం ఉన్నా లేకపోయినా, తనకు వసతులున్నా లేకపోయినా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చెయ్యి ప్రార్థన అయి ఉన్నది. ఆ ప్రార్థన అంతా దేని కొరకు అంటున్నాడంటే, ఇశ్రాయేలు ఏం పొందాలి? వారు నా సొంత వారు. వాళ్ళు ఇశ్రాయేలు ఎవరు? ఎందుకంటే సొంత జనాంగం. ఇశ్రాయేలు రక్షణ పొందవాలని ఇంకో మాట కూడా అన్నాడండి, కావాలి అని అంటే వారి నిమిత్తమై నేను ఏమైపోతాను? శాపగ్రస్తుని అయిపోతాను. అంటే అంత భయం వేస్తుంది నాకు వాళ్ళు రక్షణ పొందకపోవడం. కనుక మనం ప్రార్థన చేద్దాం. మనం గ్రామం కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబీల కోసం ప్రార్థన చేయాలి. నిజంగా వారి కొరకు జాలి పడ్డం అంటే అర్థం ఏంటో తెలుసండి. నిజంగా వాళ్ళని ప్రేమించడం అంటే వారు రక్షించబడాలని కోరుకోవడమే వారిని ప్రేమించడం. కనుక ప్రార్థన చేద్దాం. మనము కూడా దైవోగ్రతలకు పాత్రులుగా ఉండకుండా ఈ దేవుడు ఏ ఆస్తి అయితే మనం పుట్టించాడో ఆశని నెరవేర్చే గొప్ప జనాంగంగా ఈ లోకంలో ఉండి ఈ జీవిత యాత్ర ముగించినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఒక సక్సెస్ గా పుట్టిస్తున్నాడు. ఎందుకంటే మన విశ్వాసం ఏమన్నాడు? మన విజయం. కనుక జీవితంలో ముఖ్యమైనటువంటి గమ్యం ఏదో తెలుసుకొని, క్రీస్తులో లేనప్పుడు స్థితి ఎలాంటిదో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉండేటువంటి, అందుకే అన్నాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్తున్నాడు. కనుక ఏ శిక్ష విధి లేని ప్రజలుగా ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడి కృప మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ